జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు. అవసరం తీరాక సాయం చేసిన వారిని మర్చిపోవద్దు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 28, 2025 ఆదివారం. తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం జ్యేష్ఠ, రాత్రి 3:55 వరకు. తదుపరి మూల. యోగము ఆయుష్మాన్, రాత్రి 12:32 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం తైతుల, మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి గరజి, రాత్రి 3:32 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:57. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. చంద్రోదయం ఉదయం 11:11. చంద్రాస్తమయం రాత్రి 10:21. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:29 నుండి 5:59 వరకు. యమగండం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:58 నుండి 4:29 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:23 నుండి 5:11 వరకు. వర్జము ఉదయం 7:23 నుండి 9:10 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 6:05 నుండి 7:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:34 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:09 వరకు. శుభ గడియలు ఉదయం 5:57 నుండి 7:20 వరకు. సెప్టెంబర్ 28 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:27 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే సప్తమి ఆదివారం కలయికతో సంవర్తక యోగం ఏర్పడుతుంది. ఇది వ్యాపార లావాదేవీలకు అనుకూలమైన యోగం కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు, దారుణ మరియు తీక్షణ నక్షత్రాలు కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 3:55 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:55 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:55 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న.
ఈరోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు భక్తులకు ఏ అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. దేవి నవరాత్రులలో భాగంగా ఈరోజు విజయవాడలో శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ మహాచండీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈరోజు ఉదయం మోహిని అవతారము, రాత్రి గరుడ వాహనం పైన స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రపంచ నదుల దినోత్సవం, ప్రపంచ రేబీస్ దినోత్సవం, అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం, భారత జాతీయోద్యమ నాయకులు భగత్ సింగ్ గారి జయంతి, తెలుగు కవి గుర్రం జాషువా గారి జయంతి, గాన కోకిల లతా మంగేష్కర్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 28 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి. అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి. మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి. అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి. ఆదాయం ఉంటుంది. మకర రాశి. దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీనరాశి. సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.